నేను యంగ్స్టర్స్కి చాలామందికి నేను మెసేజ్ పెట్టినా కాబట్టి నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్లా ఈవెంట్ ఉంది అది ఒక్కడు రిప్లై ఇవ్వలే సరిగ్గా. సరే చూసి రిప్లై ఇవ్వాలి. సరే ఇప్పుడు ఉన్న హీరోస్లో నేను ఈవెన్ ఒక హీరోకి మెసేజ్ పెడితే మేనేజర్తో ఫోన్ చేయించి అది కూడా మెసేజ్ చేయించి సారీ సోహెల్ ఇట్లా హీరో గారు ఇట్లా ఎల్లుండి వేరే ఈవెంట్ ఉంది సో అండ్ సో అది ఇది అని చెప్పేసి ఆయనకి మెసేజ్ పెడితే హీ కెన్ రిప్లై. అదే వెంకటేష్ గారు, హీరో వెంకటేష్ గారు, ఆయన నేను ఒకసారి ఎప్పుడో సీతమ్మ మార్కెట్లో సినిమాలు చేసేటప్పుడు అది కూడా జస్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఫోటో దిగిన అంతే. అప్పుడు అసలు కలవలేను ఆయనని. నేను మెసేజ్ పెట్టగానే ఇట్లా ఈవెంట్ ఉంది సార్ అంటే అట్లీస్ట్ హీ గేవ్ వాయిస్ మెసేజ్. అంత స్థాయిలో ఉండి మేము ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాం. వాళ్ళ ముందు మేము ఎంత నలుగురు పిల్లర్స్, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగ్ సార్ అండ్ వెంకటేష్ గారు, ఈ నలుగురు గురించి చెప్తా బికాజ్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆయన అంత స్థాయిలో ఉండి ఈ గేవ్ రిప్లై. నేను చెప్పగానే సార్ ఐఎమ్ ఫీలింగ్లో కొంచెం నాకేం అర్థమైతే సార్ ట్రైలర్ లాంచ్కి రండి అని చెప్పేసి కళ్ళలో వాటర్ తెచ్చుకుంటూ నేను అడిగితే అరే ఈడు ఇంత స్ట్రగుల్గా అడుగుతున్నాడు అని చెప్పేసి నాగ్ సార్ రావడం వల్ల ఆ ట్రైలర్ అంత లేచింది. ఈరోజు మిస్టర్ ప్రెగ్నెంట్ ఒక 10 మందికి తెలిసింది. అది అసలు ట్రైలర్ వ్యూస్ చూసుకుంటే ఒక స్టార్ హీరో వాళ్ళ